హాయ్ ఫ్రెండ్స్, ఇవాటి ఈ వీడియోలో మన తెలంగాణకి సంబంధించి ఇన్కమ్ ప్రూఫ్ సర్టిఫికేట్ ని మీ సేవకి వెళ్లకుండానే మనమే ఆన్లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. దయచేసి వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఇప్పుడు అప్లై చేయడానికి మీ ఫోన్ లోని క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సెర్చ్ లో మీ సేవ 2.0 టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. సో వన్స్ ఓపెన్ అయ్యాక రైట్ సైడ్ లాగిన్ అని ఉంటుంది. పైన మీ లాగిన్ ఐడి అండ్ కింద పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీకు లాగిన్ ఐడి లేకుంటే కింద న్యూ యూజర్ తో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో తెలియకుంటే వీడియో లింక్ పైన ఐ బటన్ అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాగిన్ అయ్యాక మీ రిజిస్టర్ మొబైల్ కి ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేసి అథెంటికేట్ చేయండి. ఇప్పుడు మీ సేవకి సంబంధించి మెయిన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో పైన సెర్చ్ బార్ లో ఇన్కమ్ అని టైప్ చేస్తే కింద రెండు ఆప్షన్ చూపిస్తుంది. ఒకటి అగ్రికల్చర్ ఇన్కమ్, రెండు ఇన్కమ్ సర్టిఫికేట్. ఇందులో సెకండ్ ఆప్షన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ని సెలెక్ట్ చేయండి. ఇందులో పైన ఇన్కమ్ సర్టిఫికేట్ నంబర్ జనరేట్ అయి చూపిస్తుంది. రైట్ సైడ్ ఆధార్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ అప్లికెంట్ కంప్లీట్ నేమ్ ఎంటర్ చేసి పక్కన రిలేషన్ ఫాదర్ ఆర్ హస్బెండ్ ఆర్ గార్డియన్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ జెండర్ సెలెక్ట్ చేసి పక్కన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మెయిల్ ఐడి అండ్ రేషన్ కార్డ్ నంబర్ ఆప్షన్ ఉంటే ఎంటర్ చేయండి, లేదా వదిలేయండి. తర్వాత అడ్రస్ కాలంలో కింద మీ హౌస్ నంబర్ అండ్ ఏరియా అండ్ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ అండ్ విలేజ్ అండ్ పిన్ కోడ్, చివరిగా మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద డెలివరీ టైప్ అంటే సర్టిఫికెట్ మీకు పోస్ట్ లో కావాలా లేదా అప్రూవ్ అయ్యాక మీ సేవకి వెళ్ళి తెచ్చుకుంటారో సెలెక్ట్ చేయండి. ఇందులో ఈజీ ప్రాసెస్ మాన్యువల్ సెలెక్ట్ చేయండి, ఎందుకంటే అప్రూవ్ మెసేజ్ రాగానే మీ సేవకి వెళ్ళి సర్టిఫికెట్ ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత కింద ఇన్కమ్ ఆప్షన్ లో మీకు 6 రకాల ఇన్కమ్ సోర్స్ ని చూపిస్తుంది. ఇందులో మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ని సెలెక్ట్ చేసుకొని రూరల్ అయితే 1,50,000 మించకుండా, అలాగే అర్బన్ అయితే 2 లక్షలకు మించకుండా చూసుకోండి. తర్వాత పక్కన పర్పస్ లో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ కి సంబంధించి 2 ఆప్షన్ చూపిస్తుంది. ఒకటి జనరల్ అంటే స్కాలర్షిప్ కోసం కాకుండా వేరే ఏదైనా ప్రభుత్వ పథకం కోసం అయితే ఇది చూస్ చేసుకోవచ్చు. రెండవది ఫీ రియంబర్స్మెంట్ అంటే ఎడ్యుకేషన్ కి సంబంధించి స్కాలర్షిప్ లేదా ఫీ రియంబర్స్మెంట్ కోసం అయితే ఇది చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెలెక్ట్ చేశాక కింద 3 రకాల డాక్యుమెంట్స్ ప్రూఫ్స్ ని అడుగుతుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ లో రేషన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ లేదా ఓటర్ ఐడి కార్డ్, ఇందులో ఏది ఉంటే అది పీడిఎఫ్ లో కన్వర్ట్ చేసి 2 MB లోపు అప్లోడ్ చేయండి. తర్వాత సెకండ్ ఆప్షన్ ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. ఇక చివరిగా థర్డ్ ఆప్షన్ అప్లికెంట్ పాస్పోర్ట్ ఫోటో జేపీజీ లో పిక్ తీసి బిలో 20 KB లోపు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. వన్స్ అప్లోడ్ చేశాక కింద షో పేమెంట్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు పేమెంట్ గేట్వే లో ఇందుకు సంబంధించి 45 రూపీస్ అప్లికేషన్ ఫీ ఆన్లైన్ లో పే చేయాలి. అందుకు ఇక్కడ HDFC ని సెలెక్ట్ చేస్తే పాపప్ చూపిస్తుంది, ప్రొసీడ్ చేయండి. ఇప్పుడు ఇందులో ఈజీ కన్వీనియంట్ మెథడ్ యూపీఐ ని సెలెక్ట్ చేస్తే QR కోడ్ చూపిస్తుంది. జనరేట్ QR ని సెలెక్ట్ చేసి QR ని స్కాన్ చేసి పే చేయండి. వన్స్ పేమెంట్ డిడక్ట్ అవ్వగానే రీడైరెక్ట్ అయి అప్లై చేసిన అప్లికేషన్ రిసిప్ట్ తో పాటు పేమెంట్ రిసిప్ట్ జనరేట్ అయి చూపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రింట్అవుట్ తో పాటు మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ తో మీ నియర్ బై MRO ఆఫీస్ లేదా గ్రామ పంచాయత్ ఆఫీస్ లో సబ్మిట్ చేసి వెరిఫై చేపిస్తే సేమ్ డే సర్టిఫికేట్ జనరేట్ అయిన మెసేజ్ మీ ఫోన్ కు వచ్చేస్తుంది. మీ సేవకి వెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.